హాయ్ ఫ్రెండ్స్, ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఇప్పుడు వీడియో చేయడానికి కారణం ఇట్స్ కంప్లీట్లీ అబౌట్ మీ. సో నా బీటెక్ రీసెంట్లీ అయిపోయింది. మొన్నే గ్రాడ్యుయేషన్ డే కూడా అయిపోయింది. సో అఫీషియల్గా గ్రాడ్యుయేట్ ఇప్పుడు. అండ్ నా బ్యాచ్మేట్స్ ఎవరైతే ఉన్నారో నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నేను కూడా వాళ్ళల్లో ఒక్కడినే. సో మెయిన్ మ్యాటర్కి వచ్చేస్తే, సో నేను ఈ 4 years ఏవైతే ఉన్నాయో విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ మై బీటెక్ లైఫ్, అందరికీ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవ్వాలనో లేకపోతే ఒక ఐటీ జాబ్ కొట్టాలనో డ్రీమ్. అంటే మోస్ట్లీ అందరికీ ఆ గోల్ పెట్టుకునే వస్తారు బీటెక్కి. కాకపోతే నేను బీటెక్ జాయిన్ అయిన స్టార్టింగ్ లోనే నాకు ఒక ఏమంటారు ఒక క్లారిటీ ఉండింది. ఏంది అంటే, సో నాకు ఈ ఐటీ జాబ్ చేయడం కానీ సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్ళడం కానీ, సో అంటే నేను అగేన్స్ట్ కాదు. సో ఇంకా మెయిన్ మ్యాటర్కి వచ్చేస్తే, ఆ ఈ ర్యాట్ రేస్ అనేది ఎప్పటికీ నడుస్తూనే ఉంటది. ఏది 9 to 5 జాబ్ చేయడం గానీ, లేకపోతే ఒక స్టడీ కంప్లీట్ చేసి, గ్రాడ్యుయేషన్ చేసి, సో దీనిలో నుంచి ఎస్కేప్ అవ్వాలని చాలా మంది అనుకుంటారు. బట్ అవ్వలేకపోతారు. దానికి చాలా రీజన్స్ ఉంటాయి. కానీ నేనైతే ఈ ర్యాట్ రేస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఒక ట్రై చేద్దాం అనుకుంటున్నా. దాంట్లో పాటే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా. సో కంటెంట్ క్రియేషన్ అనేది ఇప్పటికిప్పుడు అనుకుందేం కాదు. నేను ఫ్రమ్ ఏ లాంగ్ టైమ్, అంటే నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి అనుకుంటూ వస్తుంది. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు స్టార్ట్ ఏ యూట్యూబ్ ఛానల్. కాకపోతే నా యూట్యూబ్ ఛానల్‌కి నీషే అనేది టైం మారుతున్న కొద్దీ నీషే అనేది మారుతూ వస్తుంది. సో నేను స్కూల్లో ఉన్నప్పుడు ఒక ఫ్యాషన్ ఛానల్ పెడదాం అనుకున్నా. సో క్లోతింగ్ ఇంకా డ్రెస్సింగ్ పైన. సో ఆ తర్వాత టెక్ పైన ఇంట్రెస్ట్ వచ్చింది. మన ప్రసాద్ అన్న వీడియోలు చాలా చూసేటోన్ని. ఈ 2 అనుకున్నా బట్ చేయలేకపోయినా. సో ఆ తర్వాత ఏమైంది అంటే బీటెక్, బీటెక్ జాయిన్ అవ్వడం జరిగింది. సో బీటెక్ వచ్చిన తర్వాత స్కోప్ ఏదైతే ఉంటదో, అంటే నేను స్టార్ట్ చేయాలనుకుంది అనుకున్నా సరే, నాకు అది స్కోప్ గాని, ఆ టైం గాని, నాకున్న అంతకుముందున్న ఇంట్రెస్ట్ అనేది మొత్తం తగ్గిపోయింది. బట్ బీటెక్‌లో కూడా నేను చాలా ట్రై చేశాను. నా క్లాస్‌మేట్స్, అంటే బ్యాచ్‌మేట్స్, చెప్పాలంటే బ్యాచ్‌మేట్స్‌తో కలిసి ఒక రియాక్షన్ ఛానల్ పెట్టాం. ఆహ్, కాకపోతే అది స్ట్రైక్ వచ్చి ఛానల్ అనేది టర్మినేట్ అయిపోయింది. సో ఆ తర్వాత ఇంకా ట్రై చేద్దామని చాలా సార్లు అనిపించినా సరే, ఏమంటారు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కావాలి. నేను ఒక్కడినే స్టార్ట్ చేద్దాం అనుకున్నా. కాకపోతే రిసోర్సెస్ అనేవి ఏవీ లేవు. సో చెప్పాలంటే ఇప్పుడు కూడా రిసోర్సెస్ ఏం లేవు. ఒక మంచి స్మార్ట్ ఫోన్ లేదు, ఒక కెమెరా లేదు, ఒక ట్రైపాడ్ లేదు, ఒక మైక్ కూడా లేదు. కానీ ఇప్పుడెట్లా అంటే, ఇంకా స్టార్ట్ చేయలేనేమో అనే సిట్యుయేషన్‌కొచ్చా కాబట్టి, ఇంకా ఏదైతే అది దూకేద్దాంలే అని స్టార్ట్ చేస్తున్నా. సో మీకింకా అర్థమై ఉండదు. మెయిన్ మ్యాటర్‌లోకి రాలేదు. సో పాయింట్‌కి రావాలంటే, కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. అదే యూట్యూబ్ ద్వారా. సో నా ఛానల్ నీష్ ఏందంటే, మెయిన్‌లీ నాకు 2 థింగ్స్ అంటే నేను ఎక్కువగా ఇష్టపడే 2 థింగ్స్ ఏవి అంటే, ఒకటి సినిమా. నా లైఫ్‌లో చాలా పెద్ద పార్ట్ అయిపోయింది. అంటే నేను చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలా ఇష్టంగా ఎళ్ళే ఒకే ఒక ప్లేస్ థియేటర్. ఆ 3 అవర్స్ ఏవైతే ఉంటాయో ఇట్స్ లైక్ థెరపీ. సో అలానే ఆహ్, బీటెక్ థర్డ్ ఇయర్‌లో అనుకుంటా నేను ఫిట్‌నెస్ ఫిట్‌నెస్ స్టార్ట్ చేసింది. అంటే జిమ్‌కెళ్ళడం స్టార్ట్ చేసింది. సో జిమ్ స్టార్ట్ చేసి కూడా ఆల్మోస్ట్ 1.5 ఇయర్స్ అయితుంది. సో స్టార్టింగ్‌లో నేను చాలా సన్నగా ఉండేటోన్ని. ఒక 49 కేజీస్ అనుకుంటా స్టార్టింగ్. సో ఇప్పుడు ప్రెజెంట్‌లీ నేను రీసెంట్‌గా చూసుకున్నట్టే 67 కేజీస్. సో ఆల్మోస్ట్ నేను ఆహ్, 17, 18 కేజీస్ బల్క్ అయ్యా. సో అది ఒక్క రోజులో జరిగిన ప్రాసెస్ అయితే కాదు. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఫాలో అయ్యి, చాలా వీడియోలు చూసి, చాలా రీసెర్చ్‌లు చేసి, నా పైన నేను ఎక్స్‌పెరిమెంట్ చేసుకొని, చాలా డైట్ మెయింటైన్ చేసి, డైలీ అంటే ఈ 1 ½ ఇయర్‌లో ఆల్మోస్ట్ నేను స్కిప్ చేసిన జిమ్‌ని స్కిప్ చేసిన డేస్ చాలా అంటే చాలా తక్కువుంటాయి. దట్ టూ ఏవి అంటే హెల్త్ ఇష్యూస్ లేదా ఇంటికెళ్ళిన రోజులు తప్ప ఆల్మోస్ట్ కన్సిస్టెంట్‌గా ఎళ్ళా. నౌ అంటే ఇప్పుడు ఛానల్ నేమ్ అనేది నేను
ఇప్పుడు అనౌన్స్ చేయబోతున్నా. ఛానల్ నేమ్ వచ్చేసి ఫిట్స్ ఇన్ మ్యాటిక్. ఛానల్‌లో వచ్చేసి మెయిన్‌గా ఫిట్‌నెస్ కంటెంట్ ఉంటది. అట్లనే వ్లాగ్స్ వస్తాయి. ఆహ్, ఇంకా సినిమా రిలేటెడ్ కంటెంట్ చాలా వస్తది. ఆహ్, నాలెడ్జ్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా ఉంటది. సో, వ్లాగ్స్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తా. ఫిట్‌నెస్ కంటెంట్‌లో మీకు నాలెడ్జ్ ఇచ్చి ఎవరైతే ఆల్మోస్ట్ చెప్పాలంటే 2025లో 7 మంత్స్ అయిపోయినాయి. తిప్పి కొడితే ఇంకా 5 మంత్స్ ఉన్నాయి. సో, ఎవరైతే వాళ్ళ బాడీ పైన వర్క్ జేయాలనుకుంటారో, సెల్ఫ్ డెవలప్‌మెంట్ పైన వర్క్ జేయాలనుకుంటారో, లేదా బల్కింగ్ జేయాలనుకున్నా, లేకపోతే ఫ్యాట్ లాస్ అవ్వాలనుకున్నా, లేదా సింపుల్‌గా జిమ్ స్టార్ట్ జేయాలనుకున్నా, ఖచ్చితంగా ఈ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ జేసుకోండి. ఫిట్‌నెస్‌తో పాటు ఫిట్‌నెస్ రిలేటెడ్ కంటెంట్‌తో పాటు డైలీ వ్లాగ్స్, ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా ఇస్తా. సో, అంతే ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ జేసుకొని పెట్టుకోండి. మళ్ళీ జెప్తున్నా ఛానెల్ నేమ్ వచ్చేసి ద ఫిట్స్ ఇన్ మ్యాటిక్. సో, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అట్లనే నేను రీసెంట్‌గా నా ఫ్రెండ్స్‌తో అంటే నా చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్‌తో ఎళ్ళిన ఒక వ్లాగ్ రికార్డ్ చేసినాం. తిరుపతి, అరుణాచలం ఎళ్ళింది. సో, అదొక వారం రోజులు ట్రిప్ జరిగింది. సో, చాలా కంటెంట్ మంచి కంటెంట్ వచ్చింది. వ్లాగ్ మొత్తం రికార్డ్ చేసిన. ఎడిట్‌లో ఉంది. అది గూడా మాక్సిమం ఈ వీక్ అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తా. సో, నా యూట్యూబ్ ఛానెల్‌లో వచ్చేవి ఈ ఇంట్రో చేయాలనుకున్నా. ఇది ఫస్ట్ వీడియో అయిద్ది. సో, ఇప్పుడు వ్లాగ్ ఏదైతే రికార్డ్ చేస్తున్నానో అది సెకండ్ వీడియో అయిద్ది. సో, అది వచ్చేస్తది. సో, అంతే గైస్, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. బై.